ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల తర్వాత ఇప్పుడు తుది శ్వాస అయితే విడవడం జరిగింది. ఈ రోజు సార్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను సార్. సార్ లేవండి సార్. చెట్టి ఇప్పుడు నన్ను ఎవరు తిడతారా? నేను ఎవరితో పోట్లాడాలరా? నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఎవరు కరెక్ట్ చేస్తారా? చెప్పరా చెట్టి, చెప్పరా, చెప్పు. రోజు తెల్లవారుజామున 4 గంటలకు అతను మరణించడం జరిగింది. అయితే ఇతను కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు ఇక తుది శ్వాస అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. 750కి పైగా సినిమాల్లో నటించారు కోట శ్రీనివాస్ గారు. అయితే 750 మూవీస్. తన అభిమానులకు అది చాలా బాధాకరమైన విషయము. అతను ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? అండ్ అతను విలన్ క్యారెక్టర్ గానీ, హాస్యం గానీ, అక్కడ నవ్వించడంలో గానీ, అక్కడ ఏడిపించడంలో గానీ అతను ఒక విలన్ క్యారెక్టర్ కి అయితే ప్రాణం పెట్టి మూవీస్ అయితే చేయడం జరిగింది. ఇట్లాంటి యాక్టర్స్ మనకు చాలా అరుదుగా ఉంటారు. మనకు ఇలాంటి యాక్టర్ ని మనం కోల్పోవడం అయితే మనకు చాలా బాధాకరమైన విషయము. చెప్పవే. నేను సినిమాలో వాడిని తనటం వాడు అంటున్నాను. అనొచ్చని నాకు కూడా తెలుసు. నువ్వు వాడవుతావని 10 మంది. అండ్ బాబు మోహన్ గారు, ఆలి గారు, బ్రహ్మానందం గారు వీళ్ళు అసలు మూవీస్ లో అసలు నటించడం కాదు, జీవించేవాళ్ళు. వాళ్ళ అసలు హాస్యము, వాళ్ళ టైమింగ్స్ గానీ, బాబు మోహన్ గారు, మన కోట శ్రీనివాసరావు గారు చూసుకుంటే అసలు వాళ్ళు ఇప్పటికి కూడా సీన్స్ చూసుకుంటే మనకు అసలు నవ్వు అసలు అంత అద్భుతంగా నవ్వించే వాళ్ళు. అలా యాక్టింగ్ కూడా అసలు ఇలాంటి యాక్టర్ మనం కోల్పోవడం మనకు ఎంతో బాధాకరంగా ఉంది. అసలు అతను విలన్ క్యారెక్టర్ కి అయితే అసలు ప్రాణం పెట్టి అసలు విలన్ క్యారెక్టర్ భయం అసలు మనం చూసే వాళ్ళకి అంత భయం పుట్టించేవాడు. ఆయన అలా నవ్వించేవాడు కూడా. ఆయన ఇట్లా ఒకటే 2 క్యారెక్టర్స్ గా వాళ్ళకి కరెక్ట్ గా న్యాయం పర్ఫెక్ట్ గా చేసేవారు. అసలు ఇలాంటి యాక్టర్ ని మనం కోల్పోవడం మన దురదృష్టం. లేవరా, నా మీద రివెంజ్ తీర్చుకోరా. నేను పెట్టిన బాధలన్నీ నన్ను కూడా పెట్టరా. నువ్వు రారా, తిట్టరా, తిట్టు. ఎప్పటికైనా ప్రమోషన్ కొట్టేస్తానని ఏడ్చేవాడివి. ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ మనకు పుట్టడో కూడా మనకు తెలియదు. కానీ ఒకవేళ ఎంత మంచి యాక్టర్స్ వచ్చినా కానీ వీళ్ళకంటూ ఒక అన్నది పేజ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ కోసం ఎవరు సాటి రారు, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మన కోట శ్రీనివాస్ గారు అయితే అసలు ఆహనా పెళ్ళంటల్లో మూవీలో అయితే ఆ కోని కట్టి అసలు తినడం, ఆ సీన్ చూస్తుంటారు కదా. అబ్బా, ఆ సీన్ అసలు ఎప్పటికీ ఇంకా కొన్నేళ్ల తర్వాత కూడా ఆ సీన్ మనం చూస్తూనే ఉంటాము. ఎందుకంటే ఆ సీన్ అంతా అతను బ్రహ్మానందం గారు వచ్చి ఆహా ఏందిరా అని అతను నాకందనంత పెద్ద ప్రమోషన్ కొట్టేసి, నాకు అన్యాయం చేసి, నన్ను ఒంటరిగాన్ని చేసి ఎలా రివెంజ్ తీర్చుకుంటావంటరా? ఎన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి బతికాం. పంచులు కానీ అసలు వేరే లెవెల్. అసలు ఇంత మంచిగా మనం నటుడిని అయితే కోల్పోవడం జరిగింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్.